హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో మార్చి నెలలో కురిసిన అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకి పంట నష్టపరిహారాన్ని ఎప్పుడు అందించనుంది, అలాగే ఏ రైతులకి ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుందో పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని, దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అలాగే వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెలలో కురిసిన అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపరిహారం కింద ఎకరాకి 10,000 రూపాయలని అందించనుంది. ఈ పంట నష్టపరిహారాన్ని రైతులు వేసిన పంట నష్టాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది. ఈ మేరకు ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టపోయిన రైతుల యొక్క వివరాలని సేకరించడం జరిగింది. ప్రస్తుతం ఎలక్షన్ జరగనున్న నేపథ్యంలో ఈసీ నుంచి అనుమతి తీసుకున్నాక తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఏప్రిల్ నెల చివర లేదా మే నెలలో ఈ పంట నష్టపరిహారాన్ని రైతులకి అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 15,814 ఎకరాల్లో పంట నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రకటించడం జరిగింది. మొత్తం మీద 15,246 మంది రైతులకి ఎకరాకి 10,000 రూపాయల చొప్పున ఈ పంట నష్టపరిహారాన్ని రాష్ట్ర సర్కార్ అందించడం జరగనుంది. ఇప్పటికే తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వారి ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టపరిహారాన్ని అంచనా వేసి తుది నివేదికలని సిద్ధం చేస్తున్నారు.